ఎందుకు చెప్పాల్సి వచ్చింది? అంటే పాట పాడడం వల్లే తీసేసిరంటావా? లేదంటే ముందు నుంచి అవే పాటలు పాడడం వల్లే తీసేసిరంటావా? ఆహా! ఇప్పుడు పాట మాకు అవసరం లేదు. హ్మ్. పాట పాట సరే పాడడం అయిపోయింది. హ్మ్. ఇంకా నీలో హ్మ్. స్పెషాలిటీస్ ఏమున్నాయి? హ్మ్. నీలో ఇంకా ఏం క్వాలిటీస్ ఉన్నాయి? నువ్వేం చూపిస్తావు మాకు? హ్మ్. ఇంకేం చేస్తావు మాకు? హ్మ్. గిదిగిట్లా గిదిగిట్లా. ఇప్పుడు వాళ్ళు కతిమల్లకు స్టేజీల మించి వాళ్ళు కుర్చీల మించికెళ్ళి దిగి వచ్చి వాళ్ళతోనే ఆడిర్రు, పాడిర్రు, ఎగిరిర్రు. హ్మ్. అంతేనా కాదా? సో నీతోని ఆ! ఆడలేదు, ఇంకోటి పాడలేదు. హ్మ్. నేను గేములు గూడా మీరు ఏ టాస్క్ ఇచ్చినా ఆడతా, ఏ గేములు పెట్టినా ఆడతా అన్న. హ్మ్. నువ్వు చూసినావో చూడలేదో ప్రోమోలో. చూసినా. ఆ! ఆడ రోప్ వే ఉంది. అది ఎగిరి అవును. అందుకొని ఏలాడారు. మంచిగా వేలాడబడన్నాడు. అమ్మో! ఫిట్‌నెస్ ఉంది. ఆ! హ్మ్. అది ఎగిరి అందుకొని మరి వేలాడబడ్డా. హ్మ్. ఇంకేం కావాలి? అదయిపోయింది. హ్మ్. సరే ఆట అన్నావు, పోయినా, హ్మ్. అందుకున్నా, అయిపోయింది. హ్మ్. ఇంకేం పెడతావో పెట్టవలసి ఉంటుంది. హ్మ్. ఇంకేం ఆట పెడతావో, ఇంకేం టాస్క్ వాళ్ళొద్దని ఇస్తావో. ఆల్రెడీ డిసైడ్ అయ్యారు తాత. అదే ఎట్లా వాళ్ళొద్దని డిసైడ్ డిసైడ్ అవుతారు? అయ్యారు. ఎట్లా డిసైడ్ అవుతారు? నువ్వు అసలు నువ్వు నాకేం ఒకవేళ అవకాశం ఇచ్చిర్రు? సరే మీకు మరి అవకాశం ఇవ్వలేదు. సామాన్యులకు అగ్ని పరీక్ష ఎందుకు పెట్టిర్రు మీరు? ఇప్పుడున్న సామాన్యులకు అగ్ని పరీక్ష అని మీరు ఎందుకు పెట్టిర్రు? సామాన్యుడు ఏడ ఉన్నాడా? మరి వాళ్ళందరూ ఎవరు? సెలబ్రిటీలా వాళ్ళేమన్నా? ఎవరు? అక్కడ సెలెక్ట్ అయినోళ్ళు. ఇక్కడ ఇను ఆ! కాలుకు మన్నంటకుంట బతికేటోడు సామాన్యుడా? అంటే వ్యవసాయం చేసేటోళ్ళు మాత్రమే సామాన్యులా? అవును మరి. సామాన్యుడు అంటే ఎవరు? ఒక బండలు కొట్టేటోడు సామాన్యుడు, హ్మ్. ఒక గొర్రెల కాసేటోడు సామాన్యుడు, హ్మ్. ఒక తాళ్ళెక్కేటోడు సామాన్యుడు, అయితే నువ్వు ఒక కూలి సామాన్యుడు కాదు తాత. ఆగాగు. ఒక నేను కూలి ఒప్పుకోను. చెప్పేది హ్మ్. కూలి చెప్పండి. పని చేసుకుంటాడు సామాన్యుడు. హ్మ్. నేను ఇప్పుడు జర్నలిస్ట్‌గా ఉన్నా, నేను ఆదివారం వస్తే గొర్రెలు కాసుకుంటూనే నేను. నా గొర్రెలు ఉన్నాయి. నువ్వు కాకపోతే ఎంక్వైరీ చేసుకో. హ్మ్. ఉన్నాయి. గొర్రెలున్నాయి. సో ఆ! మీ ఉద్దేశంలో సామాన్యుడు అంటే వ్యవసాయం చేసేటోళ్ళు ఇది. అంటే ఇదే కదా! కాయ కష్టం కాయ చేసేటోడు కష్టం సామాన్యుడు, చేసేటోళ్ళు, చెమట కూలి పని ఒడిపించేటోడు సామాన్యుడు, సామాన్యుడు. హ్మ్. కష్టాలు, కన్నీళ్లు, బాధలు, అవమానాలు, ఎగతాళులు అన్నీ పడ్డోడు సామాన్యుడు. ఎందుకంటే వాడు అన్ని చూస్తాడు. ఇప్పుడు వాడు అన్ని అనుభవిస్తాడు. ఎండకు వెళ్తాడు, వానకు నాంతాడు. మానవ జీవితం పుట్టినప్పుడు వాడు డబ్బున్నోడైనా, డబ్బు లేనోడైనా మనలాగా, నాలాగా మిడిల్ క్లాస్‌లో ఎవరైతే ఉంటారో కాయ కష్టం చేయకపోయినా వాడు కష్టం చేస్తాడు. కాయ కష్టం మీదకి రాదు. కాకపోతే వాడు అవమానాలు పడతాడు, అనుమానాలు పడతాడు, ఒక్క పూట తిన్నోడు ఉంటాడు. వాడికి స్ట్రగుల్స్ ఉంటాయి. కానీ ఓన్లీ ఈళ్ళే అనేది సామాన్యులు అనేది కాదు. ఇక్కడ ఉన్నోళ్ళందరూ సామాన్యులే. ఎందుకంటే ఆళ్ళేం పెద్ద మేడలు, మిద్దెలు కట్టినోళ్ళు కాదు. పెద్ద సెలబ్రిటీలు అంతకంటే కాదు. అంటే